ఆయన నోరే కదా, 4 మాటలే కదా. ఇప్పుడు మీరు ఏమంటారు అవి బ్రేకింగ్ లేయాలంటే ఏదోటి అనాలి. ఓన్లీ హరీష్ రావు టీవీలలో బ్రేకింగ్ల కోసమే రేవంత్ రెడ్డి పేరు, ఉత్తమ్ రెడ్డి పేరు ఉరేయాలని మాట్లాడుతున్నాడు. ఓన్లీ బ్రేకింగ్ల కోసమే. హరీష్ రావు బ్రేకింగ్లు మీరు వేయాలంటే కొత్త పదం వాడాలి. అలాంటి పదాలు వాడుతున్నాడు అతను. ఇది కూడా కరెక్టే. అవును, నీళ్ళు ఇయ్యనోళ్ళనే ఉరేయాలని హరీష్ రావు అంటుండు. మరి డ్యామ్ కూలిపోవడానికి కారణం హరీష్ రావుని ఏం చేయాలి? ఏం చేయాలి? వాళ్ళకి చెప్పుండే పోయి, వాళ్ళకి తెలివాయి కదా. నువ్వు ఇట్లా అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందా అని అమ్మ మీ నోతోడు చెప్పుండే జనాలకు. అది అర్థమైంది కదా. ఇది మంచి ఆలోచన. ఇది ఏంది, మీరు డ్యాము నీళ్ళు ఆపినందుకే నువ్వు మా వాళ్ళని రేవంత్ రెడ్డిని ఊరే అంటున్నావు. ఆ డ్యామ్ కూలడానికి కారకుడు అయిన హరీష్ రావుని ఏం చేయాలి? తెలంగాణ ప్రజలారా మీరే చెప్పండి. అంటే ఈశ్వరన్న నేనేమంటున్నా అంటే, ఇక పైసల పంచాయతీలు నేను పోను, కానీ డ్యాము కట్టేటప్పుడు ఇరిగేషన్ మినిస్టర్గా హరీష్ రావు వల్ల అక్కడ డ్యాము దగ్గర తప్పిదం జరిగిందని గ్రహించే ఆ శాఖ నుంచి కేసీఆర్ గారు హరీష్ రావును తప్పించిండు. తప్పించిన తర్వాత కేసీఆర్ గారు ఆ డ్యామ్ మేడిగడ్డ దా డౌట్ని కొంత టెక్నికల్గా ఇంజనీర్లు చెప్పిన తర్వాత అతను తప్పించి దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ అప్పటికే కేసీఆర్ చేతులకి వెళ్ళిపోయింది. అది అతని చేతిలో లేదు. అది మామూలు చిన్నదేం కాదు కదా. ఇప్పుడు మనం భూమి పిల్లర్స్ కింద వేయాలి. కింద ఎక్కడ వేస్తారు? ఇసుకల్లోనే కదా, నీళ్ళల్లోనే కదా. దానికి ఎన్ని జాగ్రత్తలు, మనం ఇల్లు కట్టేటప్పుడు బేస్మెంట్కి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటాము. ఇక్కడ ఏమైంది, వీళ్ళు హరీష్ రావు మినిస్టర్గా తాను టెక్నికల్ ఇంజనీర్ చెప్పింది వినలే, ఇతను ఇంజనీర్గా ఫీల్ అయ్యి చేసిన కథ ఇదంతా. అతను ఇంజనీర్ చదివిండా చదవలేడా? ఏం చదివిండేనా? డిప్లొమా ఇంజనీరా? ఏదోడు కాలబెట్టాడు, చదివిండు. ఆయన చదువు ఇట్లనే నోరున్నట్టు మాట్లాడిండు. నోరు ఉన్నది కదా అంటే ఇట్లా ఓవర్ యాక్షన్ చేసే ఈ డ్యాము కూలిపోయింది మేడిగడ్డ. అరే తప్పులని మీరు చేసి మాట్లాడితే రేవంత్ రెడ్డి ఉత్తమ్ రెడ్డి అంటే అదేం పద్ధతి హరీష్ రావు? ఇట్లా కాదు కదా. తెలంగాణ ప్రజలారా ఆలోచన చెయ్యండి. ఇది కాంగ్రెస్ పార్టీకి తప్పు చేస్తే తప్పు చేసినామని చెప్పుకునే దమ్ము కూడా మాకుంది. ఆ దమ్మున్న లీడర్షిప్ మీది కాదు. మేము అసలు తప్పు చెయ్యము. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఏం చేసిండు? తుమ్మిడిహెడ్డి దగ్గర గ్రావిటీ మీద నీళ్ళు వస్తాయి. గ్రావిటీ మీద నీళ్ళను తీసుకొచ్చి చేవేళ్ళ వరకు తీసుకురావాలన్నది వారి డిజైన్. నేను కూడా తుమ్మిడిహెడ్డి దగ్గర పోయినా, నేను ఆడ నది చూసిన. ఇప్పుడు ఆ ఛత్తీస్గఢ్ ఆ అడవులకేంచి వాటర్ వస్తూనే ఉంటాయి, ఫ్లో అవుతుంటుంది. వర్షాలు పడితే వచ్చే వాటర్ కాదు అది తుమ్మిడిహెడ్డి దగ్గర. అక్కడ గ్రావిటీ నీళ్ళు వస్తూనే ఉంటాయి ఎప్పటికీ. అలాంటి నీళ్ళ దగ్గర ఎక్కడైతే అవసరమో అక్కడే లిఫ్ట్ పెడదాము అనేది రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆలోచన. అప్పుడు
వాళ్ళేదో మాట్లాడాలని మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. వీళ్ళిద్దరు వాళ్ళే మాట్లాడుతున్నారు, మేము మాట్లాడకపోతే మమ్మల్ని ప్రజలు గుర్తించుకోరేమో అని వాళ్ళు మాట్లాడుతున్నారు అంతే. వాళ్ళు బ్యాక్ అవుతారని ఏదో రామచంద్రరావు గారు కూడా నేను కూడా ఉన్నా కదా బీజేపీ ప్రెసిడెంట్ అనిపించుకోవడానికి మాట్లాడిందే కానీ దానికి పెద్ద పసలేదు.